భగవానుడు చెబుతున్నాడు అనమాట, పుణ్యాత్ములకి యమకింకరుడు అందంగానే కనిపిస్తాడు, పాపాత్ముడికి భయానకంగా కనిపిస్తాడట. ఇప్పుడు మరణించిన వెంటనే జీవి ఎంత మాత్రంగా అవుతాడండి? అంగుష్ట మాత్రంగా మారిపోతాడనమాట. అది ఈ అంగుష్ట మాత్రంగా ఎందుకు మారిపోతాడండి అని అంటే, ఒకేసారి ఇక్కడ వాతావరణం నుంచి బయట వాతావరణానికి స్కిప్ అవుతున్నాడు. అయినప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ చేంజ్ అయిపోతాయి. మనం ఇక్కడ నుంచి కొంతమంది వేరే ఆంధ్ర ప్రాంతానికో మరో ప్రాంతానికో అక్కడేనండి, అదేంటారు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాడు వేరే ఒక చోటికి అక్కడికక్కడ వెళ్ళాడు అనుకోండి, ఏ రాయలసీమకో వెళ్తే అక్కడ అడ్జస్ట్ అవ్వటం కష్టమవుతుంది. వాతావరణంలో మార్పులు వచ్చేస్తాయి. ఇక్కడ వేడి ఎక్కువ కదా, తట్టుకోలేకపోతున్నాను అంటాడనమాట. తూర్పుగోదావరి జిల్లా వారు పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే తట్టుకోలేరు, వాతావరణం మార్పు. ఇక తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఇక చెప్పనే అక్కర్లేదు, మంచి ఎండలు పేలేటటువంటి చోట్లకి వెళ్ళారనుకోండి అస్సలు ఉండలేరు కదా. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి జీవి, ఇన్నాళ్ళు ఈ వాతావరణంలో ఉన్నటువంటి జీవి ఒకేసారి వేరే లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణాన్ని తట్టుకోలేడు. అందుకనే భగవంతుడు ఏం చేస్తాడండి, అంగుష్ట మాత్రంగానే మారుస్తాడు అనమాట.